మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ 24న ప్రజాభవన్ ముందు బ్యారికేడ్లను ఢీకొట్టిన కేసులో అరెస్టైన రహీల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించనున్నారు పోలీసులు. మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం కేసును సైతం రీఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. కేసు రీఓపెన్ చేశాక బాధితుల స్టేట్మెంట్లను మరోసారి రికార్డ్ చేశారు పోలీసులు. ఆ ప్రమాదంలో నెలల చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఆ యాక్సిడెంట్ చేసింది రహీలే అయినా తనకు బదులు డ్రైవర్ను పంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ పంజగుట్ట కేసు మాదిరిగానే అప్పట్లో జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులను రహీల్ తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు.